డిసిప్లిన్ ఇది మన అందరికి కావాలి. కానీ డిసిప్లిన్ పొందడం, డిసిప్లిన్గా ఉండడం చాలా కష్టం ఒకటే కాదు, దీన్ని పొందడం అసంభవం కూడా. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ డిసిప్లిన్ని మాస్టర్ చేశారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక హ్యాబిట్ అలవర్చుకోవడానికి కొన్ని మంత్స్ని క్రియేట్ చేశారు. అవేనండి స్టాప్టోబర్, డ్రై జనవరి, నో నట్ నవంబర్ అని ఈ కొన్ని మంత్స్ని క్రియేట్ చేశారు. కొంతమంది జనాలు అండ్ యూనివర్సిటీస్ కలిసి వాళ్ళ చెడు వ్యసనాలను ఆపేయడానికి క్రియేట్ చేసిన మంత్స్ ఇవి. స్టాప్టోబర్ అంటే అక్టోబర్లో ఆల్కహాల్ డ్రింక్ చేయకూడదని, డ్రై జనవరి అంటే డ్రగ్స్ యూజ్ చేయకూడదని జనవరిలో, నో నట్ నవంబర్ ఇది మనందరికి తెలిసిందే కదా, ఫాన్ చూడకూడదు, మాస్టర్బేట్ చేయకూడదు అని మనం నో నట్ నవంబర్ని క్రియేట్ చేసాం. ఆలోచిస్తే ఎంత గ్రేట్ ఐడియా అండి ఇది. అంటే చాలామందికి వాళ్ళ చెడు అలవాట్లను వదిలేయాలని ఉంది, కానీ వదలలేకపోతున్నారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎన్నిసార్లు ఒక పని చేద్దామని ప్లాన్ చేసి ఒక గోల్ పెట్టుకొని ఆ పనిని కొన్ని రోజులు చేసి మధ్యలో వదిలేసి ఉంటారు. లైఫ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటారు, మళ్ళీ పాత లైఫ్లోకి వచ్చేస్తున్నాం. నేను కూడా మంత్కి 15 వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటా, కానీ 8 to 9 వీడియోస్తో సరిపెట్టేసుకుంటున్నా. నేను ఒక్కడే కాదండి, చాలామందికి ఇలానే జరుగుతుంది. డిసిప్లిన్ అంటే ఏం లేదండి, మీ షార్ట్ టర్మ్ డిజైర్స్ని, టెంప్టేషన్స్కి మీరు లొంగకూడదు. మీరు ఆ టెంప్టేషన్స్కి టెంప్ట్ అవ్వలేదంటే మీరు డిసిప్లిన్గా ఉన్నట్టు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో హాఫ్ అన్ అవర్ పడుకుందాంలే, ఫాస్ట్ ఫుడ్ తిందాం, పాన్ చూసి మాస్టర్బేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ షార్ట్ టర్మ్ డిజైర్స్ కిందకే వస్తాయి. వీటిని నువ్వు ఓవర్కమ్ చేయగలిగితే అదొక హ్యాబిట్ లాగా మారి అండ్ అదొక డిసిప్లిన్ లాగా మారుతుంది. మనం ఈ వీడియోని 3 పార్ట్స్ లెక్క డివైడ్ చేద్దాం. ముందుగా పార్ట్ 1. వై డిసిప్లిన్ ఈజ్ సో ఇంపార్టెంట్. డిసిప్లిన్ మనకు ఎందుకు అంత అవసరం? డిసిప్లిన్ గురించి మాట్లాడాలంటే ముందుగా మనం స్టాయిక్స్ గురించి మాట్లాడుకోవాలి, స్టాయిసిజం గురించి మాట్లాడుకోవాలి. స్టాయిక్స్ సెల్ఫ్ మాస్టరీని అచీవ్ చేశారు. సెల్ఫ్ కంట్రోల్, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ని మాస్టర్ చేశారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ షార్ట్ టర్మ్ డిజైర్స్ని కంట్రోల్ చేసుకుంటూ రెస్పాన్సిబిలిటీతో బ్రతుకుతున్నారు. స్టాయిసిజంలో ఒక సేయింగ్ ఉంటుంది, నువ్వు డిసిప్లిన్తో లేకపోతే నువ్వు ఈ జీవితాన్ని ఒక ప్యాసింజర్ లాగా చూడాల్సి వస్తుంది. అదే నువ్వు డిసిప్లిన్ కలిగి ఉంటే ఒక గొప్ప మహనీయుడు లాగా జీవితాన్ని చూస్తావు అని స్టాయిసిజంలో ఒక సేయింగ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన కోర్స్, మన ప్లాన్ మనమే క్రియేట్ చేసుకోవాలి, మన లైఫ్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. మీ లైఫ్కి మీరే కెప్టెన్, మీరే ఒక డైరెక్టర్ లాగా మీ లైఫ్ని లీడ్ చేసుకోవాలి. మీరు అనుకున్నది అనుకున్నట్టు ఒక డిసిప్లిన్తో ముందుకు వెళ్ళడం, కంట్రోల్గా ఉండడంతో మీరు డిసిప్లిన్ని బిల్డ్ చేసుకుంటున్నారని అర్థం. డిసిప్లిన్ వర్సెస్ మోటివేషన్. మోటివేషన్ అనేది ఒక పని స్టార్ట్ చేసేంత వరకే అది మనకు పనికొస్తుంది, కానీ మోటివేషన్ వల్ల అనుకున్న పని ఎప్పటికీ పూర్తి చేయలేం. కేవలం డిసిప్లిన్ ద్వారానే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతాం. సో మోటివేషన్తో ఏదైనా పని స్టార్ట్ చేసి డిసిప్లిన్తో ముందుకు వెళ్ళండి, తప్పకుండా విజయం సాధిస్తారు. గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ ఈక్వల్స్ టు ఫ్రీడమ్. పార్ట్ 2. వై ఈజ్ గెట్టింగ్ మోర్ డిఫికల్ట్ టు బిల్డ్ సెల్ఫ్ డిసిప్లిన్. మనం డిసిప్లిన్గా ఉండనివ్వకుండా ఏది ఆపుతుంది? డిసిప్లైన్గా ఉండడం అంత ఈజీ కాదండి. ఇది ఒక పెద్ద కొండ ఎక్కడం లాంటిది. ఒక కొండ ఎక్కాలంటే అక్కడ రోడ్లంటూ ఏమి ఉండవు, ఆ దారిలో చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, కొన్నిసార్లు దారి కూడా ఉండకపోవచ్చు. సేమ్ వే డిసిప్లైన్గా ఉండాలన్నా కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచమే ఒక డిస్ట్రాక్షన్ అండి, గుర్తుపెట్టుకోండి. కానీ మనం వాటిని అన్నిటిని అసలు పట్టించుకోకూడదు. నీ గోల్ ఏంటో, నీ పని ఏంటో నువ్వు చూసుకొని బయటకు వచ్చేస్తూ ఉండాలి. నేనేమంటా అంటే ఏదైనా సాధించాలంటే శరవేగంతో మధ్యలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక సముద్రంలో మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతే ఏదర్ మనం ముందుకన్నా వెళ్ళాలి, వెనక్కన్నా రావాలి. వెనక్కి వెళ్ళే దారి ఏదో ముందుకు వెళ్తే విజయం సాధించవచ్చు కదా, మనం ఒడ్డు చేర్చుకోవచ్చు కదా. సేమ్ వే మీరు ఏదైనా పని స్టార్ట్ చేస్తే మధ్యలోకి వెళ్ళిపోండి, ఖచ్చితంగా మీరు ఆ గోల్ని అచీవ్ చేయగలుగుతారు. నౌ టెంప్టేషన్ గురించి మాట్లాడుకుందాం. మనం బ్రతికేదే ఈ టెంప్టేషన్ వరల్డ్లో. ఎటు చూసిన టెంప్టేషన్స్ మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికే కనిపిస్తూ ఉంటాయి. థింగ్స్ లైక్ టీవీ చూడడం, సోషల్ మీడియా యూజ్ చేయడం, ఇన్స్టాగ్రామ్, వీడియో గేమ్స్, పాన్ చూడడం. నిజం చెప్పండి, నేను చెప్పిన వాటన్నిటిలో మీరు దేనికి డిస్ట్రాక్ట్ అవుతారు? ఎంత టైంలో డిస్ట్రాక్ట్ అవుతారు? 2 minutes, 3 minutes? కొంతమంది అయితే 1 సెకండ్లో కూడా నేను చెప్పిన వాటికి డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఇలా ఈ చిన్న టెంప్టేషన్స్కి, ఈ షార్ట్ టర్మ్ డిజైర్స్కి మీరు టెంప్ట్ అయిపోయి డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల మీ లైఫ్ పర్పస్, మీ లైఫ్ గోల్ ఏంటో మర్చిపోయి
వీటికి బానిస అయిపోతారు. టైం అంతా వేస్ట్ చేసుకొని తర్వాత రియలైజ్ అవుతారు నేను ఈ డిస్ట్రాక్షన్ వల్ల చాలా కోల్పోయానని. పార్ట్ 3, హౌ డు వీ బిల్డ్ డిసిప్లైన్. అసలు డిసిప్లైన్ని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి, ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నైట్ పడుకునే ముందు అలారం పెట్టుకోండి. అలారం మోగిన వెంటనే లేవండి. లేచిన వెంటనే మీ బెడ్ని సెట్ చేసుకోండి. మీ రూమ్ క్లీన్ చేసి ఈరోజు ఏం చేయాలో, ఏం ప్లాన్ చేయాలో అన్నీ ఒక పేపర్ మీద రాయండి. ఒకసారి ఆ పేపర్ని చదవండి. అలా వాకింగ్కి వెళ్ళి స్నానం చేసి ఏదైనా హెల్తీగా తిని మీ డేని స్టార్ట్ చేయండి. మీరు మార్నింగ్ ఈ విధంగా స్టార్ట్ చేయగలిగితే మీరు ఈజీగా సెల్ఫ్ డిసిప్లైన్ని మాస్టర్ చేయగలుగుతారు. వన్స్ వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్, వీ కెన్ నోటీస్ ఇట్. వెన్ వీ నోటీస్ ఇట్, వీ కెన్ క్యాచ్ ఇట్. వెన్ వీ క్యాచ్ ఇట్, వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ టూల్ ఫర్ గ్రోత్. మీరు ఏ విషయంలోనైనా వెనుకబడ్డారు అనిపిస్తే ఎందుకు వెనుకబడ్డారో అని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలా నోటీస్ చేసిన తర్వాత దీన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. వన్స్ మీరు ఆ వర్క్ని నేర్చుకున్న తర్వాత, మీరు వెనుకబడిన దాన్ని గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని ఒక టూల్ లాగా యూజ్ చేసుకొని పైకి ఎదగడానికి, లైఫ్లో గ్రోత్ తేవడానికి ట్రై చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో ఎలా ఉందో కమెంట్స్లో షేర్ చేయండి. డిసిప్లిన్ ఎలా మాస్టర్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా అని నేను అనుకుంటున్నా. ఎలా ఉందో ఒకసారి కమెంట్స్లో మీరు కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. మంచినే చూద్దాం, మంచినే విందాం, మంచినే చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.